మాఘ పౌర్ణమి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలతో ఈ పుణ్యస్నానాలతో సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కలకలాడుతూ కనిపిస్తుంది. ఇలాంటి పరమ పవన పుణ్యదినన్న సముద్ర స్నానం ఆచరిస్తే ఇటు సముద్రుడు ఆశీస్సులతో పాటు దేవదేవుని ఆశీస్సులు ఉంటాయని చెప్పి ప్రగాఢ విశ్వాసం, పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఎన్నోసారి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా చూసే ప్రయత్నం చేద్దాం. గోదావరి జిల్లాలంతా కూడా ఏదైతే కాకినాడ సముద్ర తీర ప్రాంతంతో పాటు ఇటు అనకాపల్లి సముద్ర తీర ప్రాంతం, అదేవిధంగా ఏదైతే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్ర ప్రాంతాలన్నీ కూడా ఈ సముద్ర పుణ్య స్నానాలతో కలకలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఏడాదికి ఒకసారి మాఘ పౌర్ణమి రోజు పితృదేవతల పేరిట దానాలు కూడా ఇస్తారు. అలా ఇవ్వడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు నిండుగా ఉంటాయని చెబుతూ ఉంటారు. అంటే మరో పక్క పెద్ద ఎత్తున యువత కూడా చేరుకుంటారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. సార్, ఎలా జరుగుతుంది పర్యవేక్షణ ఇక్కడ బాగా జరుగుతుందండి. చిన్నపిల్లలందరూ ఆనందంగా స్నానం చేస్తున్నారు. రెండోది మా సిబ్బంది అలర్ట్ గా ఉన్నాము. అటు పక్క సముద్రంలో పైన బోట్ కూడా తిరుగుతుంది. అది అధికారులు కూడా అది బోట్ వేసారు. ఇప్పటికి చక్కగా జరుగుతుందండి. ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు కదా, యువత కూడా కొంచెం లోపలికి వెళ్ళి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటివి జరగకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు? ఆ కార్యక్రమం కోసమే ఇప్పుడు అటు లోన బోటు తిరుగుతుంది. మా సిబ్బంది కూడా అలర్ట్ గా ఉన్నాము. అందరికి హెచ్చరికిస్తున్నాము, ఇక్కడ లోపలికి వెళ్ళొద్దని మేము మా పని చేసుకుంటున్నాం. ఎంతమంది వచ్చి క్రౌడ్ అది ఎక్కువగా ఉందా, ఎలా ఉంది? ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే క్రౌడ్ వచ్చి ఒక 2000 మంది వచ్చి ఉంటారు. క్రౌడ్ అయితే పెద్దగా ఉంది. మేము కూడా చాలా అలర్ట్ గా ఉన్నాము. లైఫ్ జాకెట్, అలాగే మా ఎస్ఐ గారు, మా స్టాఫ్ అందరూ అటు సైడ్ కూడా ఉన్నారు. మేమందరూ చాలా అలర్ట్ గా ఉన్నాం. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు మీది? సముద్ర స్నానానికి వచ్చారా? ప్రతి ఏటా వస్తారా లేకపోతే ఇప్పుడు? ఎందుకు సముద్ర స్నానం? నీకు తెలిసింది ఏంటి అసలు? సముద్ర స్నానం కోసం, పుణ్యం కోసం లేకపోతే ఏంటి? పుణ్యం కోసం. ఏంటి పుణ్య స్నానం? సముద్ర స్నానం చేస్తే ఏం వస్తుంది అసలు? ఏమొస్తుంది తెలీదా? ఎస్, భక్తులు ఆ పుణ్య స్నానాలు ఆచరించారు. పోలీసు యంత్రాంగం అంతా కూడా ప్రతిష్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లైఫ్ జాకెట్లతో పాటు ప్రత్యేక తీసుకున్న పరిస్థితి నెలకొంది. అన్న, ఏంటి ఎలా జరుగుతుంది పర్యవేక్షణ? ఏంటి విషయం, ఎలా చేస్తున్నారు? అంతా బాగా జరుగుతుంది. కాకపోతే జనాలు రద్దీగా ఉన్నారు. కాకపోతే మేము కూడా మా సార్లు కూడా బాగా ఎక్కువ ప్రొడక్షన్ పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్. గతంలో చిన్న చిన్న అవాంఛనీయ ఘటనలు ఉన్నాయి కదా, అలాంటి యువతకి ఎలాంటి లేకుండా ఎలా చేస్తా ఉన్నారు? లోపలికి వెళ్లకుండా పబ్లిక్ ని కొద్దిగా దగ్గర నుంచి చెప్తున్నాం. లోపలికి వెళ్ళకండి, లోతు ఎక్కువ చెప్తున్నాం. దగ్గర నుండి గట్టిగా కష్టపడుతున్నాం. ఎస్, ఇది పోలీసు యంత్రాంగం అయితే మాత్రం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. స్థానికులతో పాటు జిల్లా వాసులంతా కూడా పెద్ద ఎత్తున ఈ తీర ప్రాంతానికి చేరుకుని పుణ్యస్నానం ఆచరిస్తారు. సరే, తీర ప్రాంతం అంతా చూసే ప్రయత్నం చేద్దాం. భక్తుల పుణ్యస్నానాలతో సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా కలకలాడుతూ కనిపిస్తుంది. కుటుంబాల సమేతంగా ఏడాదికి ఒకసారి వచ్చే ఈ మాఘ పౌర్ణమి రోజు పుణ్యస్నానం ఆచరించడం ద్వారా ఈ పుణ్యం లభిస్తుందని కూడా పేర్కొంటూ ఉన్నారు. పోలీసులు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఎవరైతే లోపలికి వెళ్ళిపోయారో వాళ్ళకి సమస్యలు రాకుండా పోలీసు యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. ఎప్పటికప్పుడు పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మరి ముఖ్యంగా తీర ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఏడాదికి ఒకసారి అతి పుణ్యఫలం అంటే మాఘ పౌర్ణమి అంటే ఈ రోజు పుణ్యస్నానం ఆచరిస్తే సముద్రుడి ఆశీస్సులు, అదేవిధంగా సముద్రంలో స్నానం అంటే ఉప్పు నీరు కాబట్టి చర్మ వ్యాధులు కూడా పోతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో అంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యాప్తంగా సముద్రాలతో విశాఖ సముద్ర తీర ప్రాంతాలంతా కూడా పూర్తిగా భక్తులు పుణ్యస్నానాలతో అయితే మాత్రం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీరు ఎవరు? ఏంటి సముద్ర స్నానం కోసం వచ్చారా? ఏంటి ఈ రోజు చేస్తే ఏంటి స్పెషల్? అసలు ఏంటి మాఘ పౌర్ణమి ఏంటి అసలు? ఏంటి ఈ రోజు కుటుంబ సమేతంగా వచ్చారా? వచ్చామండి. సూర్యుడు ఆరోగ్యం ఇస్తాడనా లేకపోతే పితృదేవతల పూజల కోసం వచ్చారా ఏంటి? ఆరోగ్యం కోసం. ఇది మొత్తానికి రే బాబు ఏమిట్రా ఎవరు ఇలా పుణ్య స్నానాలు అనేది భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గోదావరి జిల్లాలో సముద్ర తీర ప్రాంతాలని మాఘ పౌర్ణమి సందర్భంగా కలకలాడుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం గోదావరి జిల్లాలకు సంబంధించి సముద్ర పుణ్య స్నానాలకు సంబంధించిన అప్డేట్ ఈ విధంగా ఉంది. విజయ్ సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి.